ఐపీఎల్ అంటేనే రికార్డులాట, కానీ ఓ కుర్రాడు తన డెబ్యూ మ్యాచ్లోనే చరిత్ర సృష్టిస్తాడని ఎవరూ ఊహించలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ పేసర్ ప్రఫుల్ హింగే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాడు. అతను మ్యాచ్కు ముందే చేసినటువంటి ఆ సవాల్ ఏంటి? నేను ఆడే మొదటి ఐపీఎల్ మ్యాచ్లోనే 5 వికెట్లు తీస్తానని ప్రఫుల్ గత ఏడాది రాసిపెట్టుకున్నాడట. అన్నట్లుగానే రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుని తన సత్తా చాటాడు. విశేషం ఏంటంటే భీకర ఫామ్లో ఉన్నటువంటి రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొలి బంతికే అవుట్ చేస్తానని ప్రఫుల్ తన టీం మెంబర్స్ తో ముందే చెప్పాడట. చెప్పినట్లుగానే షార్ప్ బౌన్సర్స్ తో వైభవ్ ను గోల్డెన్ డకౌట్ చేసి పంపాడు. అంతేకాదు అదే ఓవర్లో మరో 2 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసినటువంటి మొదటి బౌలర్ గా రికార్డు సృష్టించాడు. నాగపూర్ కు చెందినటువంటి ఈ కుర్రాడి ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 13 ఏళ్ల వయసు వరకు అసలు లెదర్ బాల్ అంటే కూడా తెలియని స్థితి నుంచి నేడు ఐపీఎల్ స్టార్ గా ఎదిగాడు. తన విజయానికి బౌలింగ్ కోచ్ వరుణ్ అరుణ్ మరియు ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ కారణమని కృతజ్ఞతలు తెలిపాడు. తన ఎదుగుదల కోసం కుటుంబం చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రఫుల్ భావోద్వేగానికి లోనయ్యాడు. మధ్యలో గాయాలు ఇబ్బంది పెట్టినా పట్టుదలతో ఫిట్నెస్ సాధించి ఈ స్థాయికి చేరుకున్నాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని ప్రఫుల్ హింగే నిరూపించాడు. మరి ఈ యంగ్ సెన్సేషనల్ బౌలింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.